కనెక్షన్ని అభివృద్ధి చేయడం ద్వారా డీసీ మెషిన్ వైండింగ్ని ప్రదర్శించి గ్రౌలర్పై పరీక్షించే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగినవి: బాడీ నుండి ఆర్మేచర్ను తొలగించుట, ఆర్మేచర్ డేటాను సేకరించి రికార్డ్ చేయుట, గ్రౌండెడ్ అని నిర్ధారించుకోవడానికి ఒక టెస్ట్ బల్బ్తో ఆర్మేచర్ను పరీక్షించుట, ఆర్మేచర్ని కాయిల్స్ నందు ఏదైనా షార్ట్ అయినదో లేదో అని తెలుసుకొనుటకు ఎక్స్టర్నల్ గ్రౌలర్ను ఉపయోగించి తనిఖీ చేయుట, కాయిల్లో ఓపెన్ అయినదా లేదా అని తెలుసుకొనుటకు ఎక్స్టర్నల్ గ్రౌలర్ను ఉపయోగించి తనిఖీ చేయుట, మిక్సర్ యొక్క కనెక్షన్ డయాగ్రామ్. ఇప్పుడు మనం అర్థం చేసుకుని మిక్సర్ యొక్క కనెక్షన్ డయాగ్రామ్ను గీద్దాము. మిక్సర్ యొక్క నేమ్ ప్లేట్. ఇచ్చిన మిక్సర్ యొక్క నేమ్ ప్లేట్పై ఉన్న వివరములను ముందుగా రాయండి. నేమ్ ప్లేట్ వివరములు క్రింద ఇవ్వబడినవి: తయారీదారు, వోల్టేజ్, మోడల్ లేదా రకము, వాటేజ్, సీరియల్ నెంబర్ లేదా క్రమసంఖ్య, మిక్సర్ మరియు దాని భాగములు. మూసి ఉన్న కవర్ను తీయుటకు దాని స్క్రూలను తొలగించడం ద్వారా రబ్బర్ బుష్ను విడదీయండి. ప్రైమరీ సప్లై లీడ్స్ను సరిగ్గా చూచి గుర్తించండి మరియు ఇంటర్నల్ పార్ట్స్ లేదా కాంపోనెంట్స్ను కూడా గుర్తించి జాబితాలో రాయండి. పవర్ సప్లై కార్డ్. సెలెక్టర్ స్విచ్ అనగా స్పీడ్ కంట్రోల్ స్విచ్, థర్మల్ ఓవర్లోడ్ రిలే అనగా థర్మోస్టాట్, ఆర్మేచర్, ఎగువ మరియు దిగువ కాయిల్స్. కనెక్షన్ డయాగ్రామ్. ఇప్పుడు మనం ఫీల్డ్నకు, ఆర్మేచర్నకు మరియు స్పీడ్ సెలెక్టర్ స్విచ్నకు గల ఇంటర్నల్ కనెక్షన్ చూసి గుర్తించి వాటి యొక్క కనెక్షన్ డయాగ్రామ్ను గీద్దాం. ఆర్మేచర్ మరియు స్పీడ్ కంట్రోల్ స్విచ్. ఆర్మేచర్ను తీసివేయడం. మిక్సర్ నుండి ఆర్మేచర్ని తొలగించుట. మిక్సర్ నుండి ఆర్మేచర్ను తొలగించే విధానము ఈ క్రింది విధముగా ఉంటుంది. మిక్సర్ లోపలి వైపుకు జోడించబడిన టాప్ కవర్ స్క్రూను తీసివేయవలెను. మిక్సర్ టాప్ కవర్ని తీసివేయండి. కనెక్ట్ చేయబడిన పుల్లీని తొలగించండి. లోపలి లీడ్స్ మరియు స్పీడ్ సెలెక్టర్ స్విచ్ కనెక్షన్ను తీసి మెయిన్స్ సప్లై లీడ్స్కు దూరంగా ఉంచండి. కార్బన్ బ్రష్లను తీయండి. సెంటర్ పంచ్ని ఉపయోగించి బాటమ్ కవర్ మరియు మిక్సర్ యొక్క బాడీల స్థానాలపై గుర్తులు పెట్టండి. మెషిన్ స్క్రూను విడుదల చేయడం ద్వారా బాటమ్ కవర్ను తొలగించండి. ఫ్యాన్ బ్లేడ్ నుండి ఆర్మేచర్ షాఫ్ట్ను డిస్కనెక్ట్ చేయండి. స్టేటర్స్ మిక్స్చర్ గ్రైండర్ నుండి ఆర్మేచర్ను బయటకు తీయండి. ఆర్మేచర్పై ఏవైనా లోపాలు ఉన్నాయేమో నిశితంగా పరీక్షించండి. ఆర్మేచర్ను వైండింగ్ స్టాండ్ మీద ఉంచి స్లాట్ మరియు సిగ్మెంట్ల సంఖ్యను లెక్కించండి. డేటాను పట్టిక రూపంలో రికార్డ్ చేయండి. కాగా ఆర్మేచర్ తయారీ కొరకు పీడీఎఫ్ డేటా షీట్లో అన్ని పాయింట్లు చూపబడినవి. డేటా షీట్ కొన్ని ముఖ్యమైన అంశాలను చూపిస్తుంది. అవి: స్లాట్ సంఖ్య, బార్ల సంఖ్య, కాయిల్ స్పాన్, చుట్ల సంఖ్య, కాయిల్స్ లేదా స్లాట్ సంఖ్య, వేవ్ వైండింగ్ లేదా ల్యాప్ వైండింగ్, కోర్ వ్యాసం, కోర్ పొడవు, రైజర్ వెడల్పు, రైజర్ లోతు, రైజర్ వ్యాసం మొదలైనవి. డేటాను తీసుకొని మరియు ఆర్మేచర్ తయారు చేయాలి. కనెక్షన్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ నందు ఆర్మేచర్ స్లాట్స్లోని కండక్టర్స్ మరియు కమ్యుటేటర్ సిగ్మెంట్స్ యొక్క కనెక్షన్ని చూపుతుంది. రింగ్ డయాగ్రామ్. ఈ రింగ్ డయాగ్రామ్లో కమ్యుటేటర్ సిగ్మెంట్స్తో కాయిల్స్ యొక్క కనెక్షన్లను వర్తులాకారంలో చూపించుటయే రింగ్ డయాగ్రామ్. ఆర్మేచర్ పరీక్ష. సెంటర్ పంచ్ ఉపయోగించి సూచించబడిన కమ్యుటేటర్ యొక్క సిగ్మెంట్ పై గుండ్రముగా ఉన్న చివరల్లో చుక్కను చెయ్యండి. స్లాట్కి కమ్యుటేటర్ సిగ్మెంట్ ముగింపు కనెక్షన్ని గుర్తించాలి. కమ్యుటేటర్ రైజర్లు మరియు ఆర్మేచర్ లీడ్లను వేరు చెయ్యండి. ఆర్మేచర్ యొక్క వైండింగ్ మరియు స్లాట్లకు థిన్నర్ను అప్లై చేయండి. ఫైబర్ లేదా హైలమ్ వెడ్జెస్ను ఆర్మేచర్ నుండి బయటకు తీయండి. కాయిల్ పిచ్ను లెక్కించి మరియు ఫలితాలు పట్టికలో నమోదు చేయండి. ప్రతి ఆర్మేచర్ కాయిల్ను ఒక్కొక్కటిగా స్లాట్ నుండి బయటకు తీయండి. మొత్తం చుట్ల సంఖ్య, వైండింగ్ వైర్ పరిమాణం, ప్రతి కాయిల్ యొక్క బరువు లెక్కించి పట్టికలో వ్రాయండి. స్లాట్ ఇన్సులేషన్ రకం మరియు వైండింగ్ యొక్క మొత్తం బరువు లెక్కించి వాటిని పట్టికలో రాయండి. చుట్ల సంఖ్య, వైండింగ్ యొక్క పరిమాణం, కాయిల్ యొక్క బరువు, ఇన్సులేషన్ రకం,
వైండింగ్ యొక్క మొత్తం బరువు. వైండింగ్ ఆఫ్ ఆర్మేచర్. ఇప్పుడు ఆర్మేచర్ యొక్క వైండింగ్ చేయండి. వైండింగ్ వైర్ను ఎంచుకున్న తర్వాత స్పూల్ను స్టాండ్పై అమర్చండి. గైడ్ పేపర్ను నిర్ధారించబడిన స్లాట్స్ నందు కాయిల్స్ను పెట్టకముందే దీనిని ఉంచాలి. గైడ్ పేపర్ను స్లాట్ 1 మరియు 6 నందు పెట్టండి. చేతిలో ఆర్మేచర్ పట్టుకోండి. కాయిల్ యొక్క కొసలు ఒక ప్రక్క భాగమును స్లాట్ 1లో మరొక స్లాట్ 6లో ఉండే విధముగా ఆర్మేచర్ వైండింగ్ను చేతితో చుట్టండి. 36 సంఖ్య చుట్లను లెక్కించి ఆపై పొడవైన లూప్ను చెయ్యండి. చేతి వేళ్లతో లూప్ను పట్టుకుంటూ అదే స్లాట్లో 1 మరియు 6 మరో 36 చుట్లను చుట్టండి. రెండవ కాయిల్ చివర్లో ఒక చిన్న లూప్ చేసి మరియు స్లాట్ సంఖ్యలో 2 మరియు 7లో తదుపరి కాయిల్ను చుట్టుట ప్రారంభించండి. 36వ చుట్టు ముగింపులో పొడవైన లూప్ను తయారు చేసి మరియు అదే స్లాట్లో 2 మరియు 7 అదే సంఖ్యలో 36 చుట్లను చుట్టండి. ఇప్పుడు మనం రీవైండింగ్ చేసిన తర్వాత ఆర్మేచర్ యొక్క షోల్డరింగ్ను నిర్వహిస్తాము. గుర్తించబడిన కమ్యుటేటర్ రైజర్లను చేరుకోవడానికి లీడ్ స్వింగ్ పొడవును కొలవండి. రైజర్లకు కనెక్ట్ అయ్యే లూప్ల యొక్క ఇన్సులేషన్ను తీయండి. రైజర్లలో ఎండ్ కనెక్షన్ వైర్లను సరియైన క్రమంలో అమర్చండి. ఆపై కమ్యుటేటర్కు రబ్బర్ బ్యాండ్ను కట్టడం ద్వారా రైజర్ల నుండి పొడిగించిన వైర్ కనెక్షన్ను భద్రపరచండి. రైజర్లకు ముగింపు కనెక్షన్ను సరిగ్గా షోల్డరింగ్ చేయండి. ఏదైనా అదనపు షోల్డర్ ఉన్నచో రైజర్లను తొలగించండి. కనెక్షన్లను తనిఖీ చేసిన తర్వాత ఆర్మేచర్ ముగింపు కనెక్షన్లను కలపండి. ఎక్స్టర్నల్ గ్రౌలర్ను ఉపయోగించి ఆర్మేచర్ నందు షార్ట్లను, ఓపెన్ సర్క్యూట్ను మరియు గ్రౌండింగ్ను తనిఖీ చెయ్యండి. ఆర్మేచర్ దోషరహితంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత దానిని వార్నిష్ చేయండి. ఆ తర్వాత ఏదైనా అదనపు వార్నిష్ ఉంటే తీసివేయండి. ఆర్మేచర్ పరీక్షించుట. టెస్ట్ ల్యాంప్ను ఉపయోగించి కమ్యుటేటర్ సిగ్మెంట్ మరియు షాఫ్ట్కు ఆర్మేచర్ వైండింగ్ గ్రౌండ్ అయినదో లేదో పరీక్షించవచ్చు. ఎక్స్టర్నల్ గ్రౌలర్కు ఆర్మేచర్ను అటాచ్ చేయండి. గ్రౌలర్ను ఆన్ చేయండి. హ్యాక్సా బ్లేడ్ను స్లాట్ల యొక్క పైభాగంలో మరియు దాని మొత్తం పొడవులో వచ్చే విధంగా పట్టుకోండి. హ్యాక్సా బ్లేడ్ వణుకుట అవ్వడాన్ని చూడండి మరియు మీరు ఆర్మేచర్ నెమ్మదిగా తిప్పుతున్నప్పుడు వస్తున్న శబ్దాన్ని వినండి. గ్రౌలర్ స్విచ్ ఆన్ చేసి ఉంచి AC మిల్లీ వోల్ట్ మీటర్ లేదా ఆర్మ్ మీటర్ని యొక్క లీడ్స్ను ఇరువైపులు గల సిగ్మెంట్స్ పైన పెట్టండి. ఆర్మేచర్ను తిప్పుతూ మరియు అన్ని ప్రక్కల ఉన్న బార్లను పరీక్షించడం కొనసాగించండి. ఆర్మేచర్ వైండింగ్ నందు ఏదైనా లోపము ఉన్నచో ఆ వైండింగ్ను సరిచెయ్యండి. ప్రీ హీటింగ్కు ముందు ఆర్మేచర్ని వార్నిష్ చేయండి. పైన తెలిపిన పరీక్షలన్నీ బాగానే ఉన్నాయని తేలింది కనుక ఆర్మేచర్ బాగుందని ఇప్పుడు నిర్ధారించడమైనది. రీక్యాప్. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్నది: బాడీ నుండి ఆర్మేచర్ తొలగించుట, ఆర్మేచర్ డేటాను సేకరించి రికార్డ్ చేయుట, గ్రౌండెడ్ అని నిర్ధారించుకోవడానికి ఒక టెస్ట్ బల్బ్తో ఆర్మేచర్ను పరీక్షించుట, కాయిల్లోని షార్ట్ల కోసం ఆర్మేచర్ని తనిఖీ చేయడానికి ఎక్స్టర్నల్ గ్రౌలర్ను ఉపయోగించుట, ఆర్మేచర్లో ఓపెన్ కాయిల్ని తనిఖీ చేయడానికి ఎక్స్టర్నల్ గ్రౌలర్ని ఉపయోగించుట. ఈ సెషన్లో కనెక్షన్ డయాగ్రామ్ అభివృద్ధి చేయడం, గ్రౌలర్పై పరీక్షించడం మరియు అసెంబుల్ చేయడం ద్వారా DC మెషీన్ను ఎలా నిర్వహించాలో మనం నేర్చుకున్నాము. తదుపరి సెషన్లో మనం మరికొన్ని కాన్సెప్ట్స్ను నేర్చుకోవాలి. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.